హలో గాయ్స్, ఇది చూడండి, ఇంత రిస్కీ ట్రెక్కింగ్ ఉంటుంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే కనీసం ఒక 1 month ముందు నుంచి అన్న ఒక 5 to 10 kilometers డైలీ గ్రౌండ్లో వాకింగ్ చేయాలి. గాయ్స్, ఇప్పుడే చేసినాయి ఎగ్జిట్ అయ్యాం. ఇంకా ఫ్రంట్ ఎంజీ టాప్ కోసం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఉంది రూటు. అండ్ ఈవినింగ్ వరకు అమర్నాథ్ కేవ్ వరకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. అండ్ ఇదంతా గుర్రాలు కానీ పిట్టు కానీ ఇవన్నీ ఉండే ప్లేస్. అంటే ఇది శేషనాగ్ పాయింట్ నుంచి మీరు ఎంజీ టాప్ వరకు కానీ లేకపోతే ఇంకొక ప్లేస్ వరకు కానీ వెళ్ళొచ్చు. ఇదే గాయస్ ఇప్పటిదాకా మీకు చెప్పింది. ఇక్కడనే రేట్, అక్కడ పేమెంట్ కౌంటర్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ది. ఇక్కడ పేమెంట్ చేసి వెళ్ళాలి. అండ్ పిట్టి కూడా ఉంటుంది, మీ బ్యాగ్ని తీసుకెళ్తారు, వాళ్ళతోనే వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ ఐడి కార్డ్ ఫోటో దించుకోవాలి. మీరు గుర్రం మీద వెళ్ళినా పిట్టు మీద వెళ్ళినా పిట్టు బ్యాగ్ ఇచ్చినా వాళ్ళ ఐడి కార్డ్ ఫోటో దించుకోవాలి. పల్లకిలో వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఫెసిలిటీ ఉందో లేదో కనిపిస్తలేదు ప్రజెంట్ అయితే. ఆ నుంచి చందన్వాడి నుంచి అయితే కనిపించింది పల్లకి. ఇవి మీకు వీడియో ఫస్ట్లోనే పెట్టి ప్రైజెస్ అన్నీ చూపెట్టాను, చూడండి ప్రైజెస్. అండ్ ఇప్పుడు మనం శేషనాగ్ ఎగ్జిట్ అయిపోయి ఎంజీ టాప్కి స్టార్ట్ అయిపోయాం. ఒక 2-3 kilometers స్టాప్ ఎక్కడం ఉంటుంది. దాని తర్వాత మొత్తం స్లోపే ఉంటుంది. 2-3 kilometers ఒక 1.5 hours ఎక్కుతామని అనుకుంటున్నాం. మరి ఎన్ని బ్రేక్స్ అవుతాయో చెప్పలేము. ఇక్కడ మనం అనుకున్న టైంకి ఏది కాదు, మన ఎనర్జీని బట్టి మన స్టామినాని బట్టి మొత్తం డిసైడ్ అవుతుంది. అండ్ ఇదండి మార్నింగ్ వ్యూ. శేషనాగ్ నుంచి మార్నింగ్ అక్కడ శేషనాగ్లో స్టార్ట్ అయినాక ఇదంతా ట్రెక్ చేసి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి. ఇంకా కొంచెం ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా ముందు వెళ్ళినాక అక్కడ ముందు ఇంకా ఉంటుంది. కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను, వీడియోని ఫుల్ వరకు చూడండి. ఈ బ్రో ఇప్పుడే కలిసాడు. బ్రో వాట్స్ యువర్ నేమ్? Arpit. Singh. I'm from Lucknow. I am Nikhil. So we met at Sheshnag camp, and now we are traveling together, doing this trekking together. మనం ఇప్పుడు ఎంజీ టాప్కి 2 kilometers దూరంగా ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, అదే ఎంజీ టాప్. అండ్ ఇది వచ్చేసి మేము ట్రావెల్ చేయబోయే రూట్. చూడండి గాయ్స్, ఎంజీ టాప్ 2 kilometers. హలో గాయ్స్, ఇది చూడండి, ఇంత రిస్కీ ట్రెక్కింగ్ ఉంటుంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే కనీసం ఒక 1 month ముందు నుంచి అన్న ఒక 5 to 10 kilometers డైలీ గ్రౌండ్లో వాకింగ్ చేయాలి. అండ్ ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక ఫుడ్ అంతా డైజెస్ట్ అస్సలు అవ్వదు. వావల్ టాప్కి వచ్చేసామండి ఇప్పుడే. ఇంకో 1 kilometer ఎంజీ టాప్. అది అక్కడ కనిపిస్తున్నాయి చూడండి షెడ్లు. ఇక్కడ పైన ఇక్కడ
అదే అండి ఎంజీ టాప్. అండ్ మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం. 1.5 hour. జారే సార్ ఉస్ तरफ का है. ఓకే వచ్చేసాం. మొగులు మాత్రం ఫుల్ వస్తుంది. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే నీడ వస్తుంది. ఇప్పుడే ఆ బండారాలో నుంచి బయటకు వచ్చాం. ఇదండి వ్యూ. మేఘాలన్నీ వచ్చేసినాయి. అండ్ ఈరోజు సన్లైట్ కూడా చాలా తక్కువ ఉంది. అదే మనం వెళ్ళబోయే ప్లేస్ ఎంజీ టాప్ అంటారు. అండ్ అలానే గణేష్ టాప్ అంటారు. ఇలా మంచు క్లౌడ్స్ అన్నీ ఇలా కిందికి అయిపోయినాయి. మేఘాలు అన్నీ వచ్చేసినాయి. ఇది ఇక్కడ వ్యూ. క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు ఇంకా 800 meters ఉంది పైనకి ఎక్కడానికి. ఇంకా గ్లౌజ్ వేసేసుకున్నాను, అలానే జాకెట్ కూడా వేసుకున్నాను. మా బ్రో చూడండి, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్ అన్నీ పట్టుకొని వచ్చిండు. వచ్చేసామండి ఎంజీ టాప్కి. అండ్ ఈ ట్రెక్ మొత్తంలో ఇదే హైయెస్ట్ పీక్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మొత్తం డౌనే ఉంటుంది. అండ్ అక్కడ చూస్తే ఏ ఇయర్ ఏ బెటాలియన్ వాళ్ళు వచ్చారో మొత్తం సింబల్ వేసేసారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి 24th బెటాలియన్ ఐటీబీపీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళంట. చేసాము ఇక. హెల్త్ చెకప్ మాత్రం చాలా సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే ఏమైనా అవ్వచ్చు. ఎక్కుతుంటే ఏమన్నా అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండాలి చాలా. ఇంతకుముందే ఎంజీ టాప్ క్రాస్ అయ్యాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాం. మొత్తం డౌన్ స్లోప్. అండ్ ఇది వెళ్ళే ట్రెక్కింగ్ రూట్. అండ్ వ్యూ వచ్చేసింది. అండ్ గాయ్స్ హలో గాయ్స్, మనం పోష్పత్రి వరకు రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే పోష్పత్రి బేస్ క్యాంప్. ఈ నుంచి ఇంకా 1.5 kilometer ఉంటుంది. ఇది లొకేషన్ మధ్యలో ఇలా ఉంది బేస్ క్యాంప్. తొందరగా వెళ్ళిపోవాలి. మౌంట్ కైలాష్ అండి.
ए भाई कुलचे भैया भैया थोड़ा साइड हो जाओ भैया पेस्ट्री पिज्जा मोमो ఇదండి పోష్పత్రి యొక్క అతిపెద్ద బండారా ఈయనే ఉంది ఇక్కడ 156 ఐటమ్స్ ఉంటాయి అండ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ముందుకి మేము ఇప్పుడు పంచతరణికి స్టార్ట్ అయిపోయాం అండ్ ఆ తర్వాత సంగం టాప్ వరకు వెళ్తాం లేకపోతే రేపు మార్నింగే స్టార్ట్ అవుతాం ఇంకా చూడాలి ఇక ఇదండి ఇక్కడ వ్యూ ఇక్కడ సగం దారి వరకు వచ్చాం ఇంకా చేయాలి అక్కడ ఆ ప్లేస్ నుంచి అక్కడ టెంట్స్ కనిపిస్తున్న ప్లేస్ నుంచి కింద టెంట్స్ కనిపించే ప్లేస్ వరకు వెళ్ళాలి ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ వెదర్ ఏమో చాలా చేంజ్ అయిపోయింది వర్షం పడే సూచనలు ఉన్నాయి బ్లాక్ అయితేనే భయం అవుతుంది ఏమవుతుందా అని ఇవ్వండి స్టార్ట్ కావాలి ఇంకా ఒక 5 minutes కూర్చున్నాం అంతే అండ్ ఇంకా 4 kilometers ఉంది పంచతర్ని మళ్ళీ ఆ వెదర్ కూడా కొంచెం బాగానే ఉంది అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే చల్లగా ఉంటుంది ఇంకా ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చూడండి ఇక్కడ దిగితే వచ్చేస్తుంది ఇంకా పంచతర్ని ఇది చూడడానికి చాలా దగ్గరనే కనిపిస్తుంది కానీ చాలా దూరం ఉంటాయి అండ్ పంచతర్ని అక్కడ ముందు ఉంటుంది అక్కడ ముందు వ్యాలీ లాగా ఉంది చూడండి అక్కడ హాయ్ గాయ్స్ మనం ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు పంచతర్ని వరకు వచ్చాము ఇంకో 4 kilometers ఉంది అంతే అక్కడ కనిపిస్తుంది చూడండి అదే పంచతర్ని అక్కడ అండ్ ఇంకా అక్కడ చూస్తే మేము స్టార్ట్ అయిన ప్లేస్ అక్కడ దానికి కొంచెం ముందు ఒక 1/2 kilometer ఉంటుంది అండ్ అది చూడండి ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది అక్కడ కనిపిస్తుంది కదా మీకు చాలా వరకు ఐస్ మెల్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ కూడా ఐస్ ఉంది కాకపోతే అది మట్టిలో కవర్ అయిపోయింది అండ్ ఇంకా మిగతా అప్డేట్ ముందుకు వెళ్ళినాక చెప్తాను మీకు రూట్లో ఇదే లాస్ట్ డే అండ్ రేపటి నుంచి ఎవరన్నా పహల్గామ్ నుంచి స్టార్ట్ అయితే రేపటి నుంచి పహల్గామే క్లోజ్ యాక్చువల్లీ ఈరోజు నుంచే క్లోజ్ ఎవరైతే నిన్న స్టార్ట్ చేసిరో ఎక్కడం ఓన్లీ వాళ్ళకే ఎంట్రీ మిగతా వాళ్ళంతా అక్కడ బాల్టాల్ నుంచి వెళ్ళిపోవాలి బాల్టాల్ నుంచి ట్రెక్ చేసి
అండ్ అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడనే ఉంటుంది అమర్నాథ్ కేవ్. అండ్ మనం ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం క్యాంప్కి. అది కనిపించేదే క్యాంప్. ఇక్కడ ముందు కనిపిస్తుంది చూడండి, అదే గ్లేషియర్. చాలా తక్కువ గ్లేషియర్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ ఉన్నవే ఆర్మీ క్యాంప్స్. అండ్ ఇది పంచతర్ని. ఇక్కడ చూడండి గాయస్, ఎంత మంచిగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ముంగట కొండలు, ఇక్కడేమో మంచిగా ఆడుకుంటున్నాం క్రికెట్. ఇప్పుడు మనం ఏ కొంచెం ప్లేస్ బాయ్ पंचतरनी वరకు వచ్చేసాం. మీకు ఇవి पंचतरनी हेलीपैड्स. एंड पहले हाँ भाई एक बात पूछना है, अभी कोई भी उधर से हेलीपैड से हेलीकॉप्टर से आएगा, इधर से पैदल ही जाना पड़ेगा? इधर से पैदल ही जाना पड़ेगा.